దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథంలో నుండి పౌలు భక్తుడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనము అందరం కలిసి చదువుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18 నుండి మనం చదువుకుందాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. మరొకసారి చదువుకుందాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మీకు సంతోషమైనప్పుడు స్తోత్రం చెప్పాలి. శోధింపబడుతున్న వారికి సహాయము చేయవాడై ఉన్నాడు. తాను శోధింపబడి అని రాసింది. తాను శోధింపబడి శ్రమ పొంది శోధింపబడుతున్న వారికి సహాయము చేయవాడై ఉన్నాడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుకు ఏమైందంటే శోధనలు ఎదురైనాయి. వినండి, యేసుక్రీస్తు ప్రభువు శోధింపబడ్డాడు. ఎవరి చేత శోధింపబడ్డాడు? అపవాది చేత, సాతానుని చేత. యేసు ప్రభువు లాంటి ఆ పరిశుద్ధమైన దేవుడే, ఆ పరిశుద్ధుడైన దేవుడే శోధింపబడ్డాడు, శ్రమపడ్డాడు, నిందలు అనుభవించాడు, కష్టాలను అనుభవించాడు, శోధనలను ఆయన అనుభవించాడు, తిట్లు పడ్డాడు, అవమానపరచబడ్డాడు, వెలివేయబడ్డాడు. ఆయనను గేలి చేశారు, ఆయనని అపహాసించారు, ఆయన మీద సనువుకున్నారు, ఆయన మీద గునువుకున్నారు, ఆయన మీద అసూయపడినారు, ఆయనను బూతు మాటలు కూడా తిట్టారు, దెయ్యము పట్టిన బోధకుడని అన్నారు. ఈయన వ్యభిచారమందు పుట్టినవాడు, మరియమ్మకు భర్త లేకముందే పుట్టిండు కాబట్టి ఈయన వ్యభిచారం వలన పుట్టినవాడు అని బూతు మాటలు కూడా యేసు ప్రభు పైన పలికారు. అనేకమైన శ్రమలను దేవుడు అనుభవించాడు, శోధనలు దేవుడే అనుభవించాడు. ఆయనని ఇంతింత హింసబెట్టలేదు. ఆయన మీద పగబట్టిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో పగబట్టిరి, ఆయన మీద అసూయపడిరి, ఆయన మీద కోపపడిరి, ఆయనని ఎలాగ సంహరింతుమా అని ఆలోచన చేసిరి అని మనం బైబిల్లో చూస్తాం. ఇదంతా సాతానుని చేత జరిగినటువంటి శోధన. నిజానికి మనిషి మంచోడే. దేవుడు మనిషిని సృజించినప్పుడు మంచివానిగానే సృజించాడు. పిల్లలు చూడండి నాన్న దయచేసి. దేవుడు మనిషిని సృజించినప్పుడు మంచివానిగానే సృజించాడు. దేవుడు వారం అంటే రోజులను సృజించినప్పుడు అవి మంచి రోజులుగానే సృజించాడు. ఈరోజు ఆ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదని అంటారంటే వీళ్ళు మంచోళ్ళు కాదు. రోజులన్నీ మంచియే. మనుషులు చెడిపోయారు. సాతాను మనుషులను చెడిపేశాడు. గమనించండి, యేసు ప్రభువు లాంటి దేవునే సాతాను వదలలే. ఆయనను మరలా 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 శోధించెను అని రాయబడ్డది. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. చాలా శోధించాడు సైతాను. ఆయనను శోధించి మరలా 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 శోధించాడు. ఒకసారి కాదు, శోధిస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నిద్రపోవద్దు. మేలుకున్నారా? మీరంతా వింటున్నారా? శోధిస్తూనే ఉన్నాడు. మార్కు శుభవార్త ఒకసారి చూడండి, 1:13. మార్కు శుభవార్త 1:13 చూడండి. ఎవరు ముందు తీసినా చదవండి. మార్కు 1:10. ఆయన సాతాను చేత
సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండెను. నేను ఈ మాటను కొంతసేపు ఆలోచించాను. ఏంటి ప్రభు, అక్కడే సాతాను ఉన్నాడు, శోధిస్తున్నాడు, మళ్ళీ దేవదూతలు కూడా ఉన్నారా? దేవదూతల సైన్యం వచ్చి ఆయనకు పరిచర్య చేస్తుంటే ఒక పక్కన సాతానుగాడు శోధిస్తున్నాడు. ఇలా జరుగుతుందా ప్రభువా అంటే జరుగుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చర్చిలో దయ్యం ఉంటుందా ప్రభువా అని అడిగిన. ఉంటుంది అన్నాడు ఆయన. చర్చిలో దయ్యం ఉంటుందా? ఉంటుంది. చర్చిలో దేవుడుగా ఉండాల్సింది, చర్చిలో దేవుడు ఉండాలి కదా, దయ్యం కూడా ఉంటుందా ప్రభువా అంటే ప్రతి మనిషి దగ్గర దయ్యం ఉంటుంది, వాళ్ళని నిద్రబొమ్మని చెప్తుంది అన్నాడు. వాక్యం వినకుండా చేస్తుంది అన్నాడు. చర్చిలోకి వచ్చేస్తుంది ఆ దయ్యం అంటే వచ్చేస్తుంది. ఎవరిని వదిలిపెట్టది, ఎవరినైనా వదిలిపెట్టది. ప్రతి ఒక్క మనిషిని అది శోధిస్తుంది అని పరిశుద్ధాత్ముడు బోధ చేశాడు. అవునా ప్రభువా? మరి మేము పరిశుద్ధులము, మా చర్చిలో ఏ పాపాలు జరగవు, మా చర్చిలో ఏ దయ్యం లేదంటారు కదా ప్రభువా అంటే అది అబద్ధము. మేమందరం పరిశుద్ధులమని చెప్పుకోవడం అది అబద్ధం. మా మందిరంలో దయ్యం లేదని చెప్పేవాళ్ళు అబద్ధం చెప్తున్నారు అన్నాడు దేవుడు. ఖచ్చితంగా దయ్యం ఉంటుంది. ఎంత పెద్ద చర్చిలో అయినా ఉంటుందా ప్రభువా? ఎంత పెద్ద చర్చిలో అయినా దయ్యం ఉంటుంది, దేవుడు ఉంటాడు. మరి కొన్ని చర్చిలలో దయ్యం ఉండదని అన్నట్టుగా బోధిస్తున్నారు కదా, అది అబద్ధం. పెద్ద పాస్టర్ దగ్గర కూడా దయ్యం ఉంటుందా? ఉంటుంది. చిన్న విశ్వాస దగ్గర ఉంటుందా? ఉంటుంది. అది ఎవరి దగ్గరైనా దయ్యం ఉంటుంది. భూమి మీద దయ్యం ఎక్కడైనా ఉంటుంది. చర్చిలో ఉంటుంది, బయట ఉంటుంది, సంఘంలో ఉంటుంది, సమాజంలో ఉంటుంది, కుటుంబంలో ఉంటుంది. కుటుంబంలో జొచ్చుకొని భార్యలో ఉంటుంది, కాకపోతే భర్తలో ఉంటుంది, లేకపోతే పిల్లలలో ఉంటుంది. అవునా ప్రభు? అవును, ఇదే సత్యం. మరి ఎట్లా? జాగ్రత్తగా ఉండాలి. దయ్యం లేని చోటు ఎక్కడైనా ఉందా చెప్పండి మీరు. మరి ఎందుకు ఈ మాటలు? మా సంఘంలో దయ్యం లేదు, మా సంఘంలో పాపాత్ములు లేరు, మా సంఘంలో సాతాను శోధనలు లేవని ఎందుకు చెప్తున్నారు? అన్ని సంఘాలలో దయ్యం ఉంటుంది, అన్ని సంఘాలలో దేవుని సన్నిధి ఉంటుంది. సాతాను ఎవరినైనా పట్టి పిడిస్తాడు. ఎందుకు ఇదన్నీ చెప్తున్నంటే యేసు ప్రభువునే శోధిస్తున్నాడని. ఎవరిని శోధిస్తుండు సాతాను? యేసు ప్రభువు, దేవుడు, లోకరక్షకుడు, పాప విమోచకుడు, పరిశుద్ధుడు. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, నిందారహితుడు, నీతిమంతుడు. అలాంటి పరిశుద్ధుని సాతాను పదే పదే మరలా శోధిస్తూనే ఉన్నాడు. కానీ యేసు ప్రభు శోధనలో పడిపోలేదు. స్తోత్రం చెప్పండి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత సాతాను శోధించినా పడిపోలే. ఈరోజు మనము కూడా శోధింపబడతాం, కానీ నిలబడి ఉండాలి. సాతాన్ని ఎదిరించాలి. దుష్టుని గద్దించు, దుష్టుని గద్దించాలి. వాడు వెళ్ళిపోతాడు. యేసు నామమున దుష్టుని గద్దించాలి. నేనేం ఆలోచిస్తున్నానంటే యేసు ప్రభువు లాంటి పరిశుద్ధ దేవునే శోధిస్తున్నాడు. యేసయ్యలో ఏదైనా పాపం ఉందా? పాపం చేత ఆయన శోధింపబడ్డా? కాదే, ఆయన పరిశుద్ధుడు కదా. పిలాతు ఒక రోజు ఏమన్నాడు యేసు ప్రభు గురించి? ఈయనలో ఏ అపరాధము, తప్పు లేదు, ఈయనలో ఏ దోషము నాకు కనిపించట్లేదు. వాళ్ళేమో సిలువ వేయమంటున్నారు. ఎవరు?
శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, యూదా మత పెద్దలందరూ కలిసి యేసుని సిలువేయండి, యేసుని సిలువేయండి అని కేకలు వేస్తున్నారు. అప్పుడు పిలాతు అడిగిండు, ఎందుకు యేసుని సిలువేయమంటున్నారు మీరు? ఆయన ఏ తప్పిదం చేశాడు? ఆయనలో ఏ పాపం ఉంది చెప్పండి. నేను ఆయనను అడిగాను, విమర్శించాను, ప్రశ్నించాను, ఆయనలో ఏ పాపం నాకు కనబడలేదు, ఆయన నిరపరాధి అన్నాడు. ఆయన తీర్పిచ్చిండు. కోర్టు నుంచి ఏం తీర్పు వచ్చింది యేసు ప్రభువుకు? ఈయన నిరపరాధి, అపరాధి కాదు. పిలాతు భార్య కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పిలాతు భార్య, అయ్యా ఈ రాత్రి మధ్యరాత్రి నాకు ఒక కల వచ్చింది, దర్శనం వచ్చింది. ఏం దర్శనం వచ్చిందమ్మా నీకు? ఆ నీతిమంతుని జోలికి పోకు. ఏమని చెప్పింది భర్తకు? పిలాతు భార్య అన్నది, ఆ నీతిమంతుని జోలికి పోకు, ఆయన నీతిమంతుడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడైన దేవుడైన. ఆ నీతిమంతుని జోలికి పోకు, ఆ నీతిమంతుని సిలువేయొద్దు. ఈ పాపిష్టి జనము సిలువేయమంటున్నారు. ఈ పాపిష్టి జనము యేసు ప్రభుకి శిక్ష వేయమంటున్నారు. యేసు ప్రభుని కొరడా దెబ్బలు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు, చేతుల్లో కాళ్ళలో శిలలను కొట్టారు, చివరికి పక్కలో బల్లెంతో పొడిచారు. ప్రపంచంలో ఉన్నటువంటి చెడు మాటలు, దూషణ మాటలు పలికారు, ఆయన అవమానపరిచారు. కానీ ఆయనలో ఎలాంటి దోషము లేదు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. యేసయ్య దోషం లేదన్న వాళ్ళు చేయి చూపించండి. యేసయ్యలో ఎలాంటి దోషం లేదు, ఆయన పరిశుద్ధుడు. యేసుప్రభు కూడా చెప్పాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా, ప్రపంచంలో ఎవరైనా నిరూపించగలరా? దేవతలు అనబడిన వారిలో పాపములు ఉండవచ్చు, దేవుళ్ళు అని అనబడుతున్నటువంటి వాళ్ళలో పాపం ఉండొచ్చు. ఈ లోకంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు, 66 కోట్ల రాక్షసులు ఉన్నారు. ఈ 66 కోట్ల రాక్షసులలో, ఈ 33 కోట్ల దేవతలలో పాపం ఉండవచ్చు. కానీ నీతిమంతుడైన 3 కోటి దేవతల కంటే ముఖ్యమైన వాడు యేసుక్రీస్తు ప్రభువులో ఎలాంటి దోషము, పాపము లేదు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములు జయించినటువంటి వాడు మన యేసు ప్రభు. హల్లెలూయా. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములు లేనివాడు మన దేవుడు. కాబట్టి యేసుక్రీస్తులో ఎలాంటి పాపము లేదు. హల్లెలూయా, స్తోత్రం. అలాంటి దేవుని ఎవరు శోధించారు? సాతాను పదే శోధించాడు. దేవుడు శోధించబడ్డాడు, ఆయన శ్రమపడ్డాడు. బైబిల్లో చక్కగా రాయబడ్డది, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికి వారికిని సహాయం చేయగలవాడై ఉన్నాడు. అదే ఆ రోజు నేను ఆలోచిస్తున్నా, దేవుని లాంటి పరిశుద్ధినే సాతాను విడవక శోధిస్తే, పిల్లలు చూడండి అన్న ఒకసారి, సాతాను దేవునే శోధిస్తే మానవుని వదులుతుందా చెప్పండి? వదులుతుందా? ఒక భక్తునికి శరీర శోధన కలిగింది. ఆ భక్తుని పేరు స్మిత్ విగ్లిన్ అని ఉంది. స్మిత్ విగ్లిన్ అని ఏదో ఓ భక్తుడు సాక్ష్యం చదివాను. ఆయన శారీరకంగా శోధించబడ్డాడు. ఆయన కిడ్నీల్లో
మేహపు రాళ్ళు వచ్చినాయి, ఏమంటారు వీటిని, స్టోన్స్. ఆ రాళ్ళు చాలా పెద్ద రాళ్ళు ఆయన కిడ్నీలో తయారై చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాగ వేదిక మీద వచ్చి ప్రసంగించుదామంటే ఆ నొప్పితో ఆయన అల్లాడిపోయిండు. భయంకరమైన నొప్పి, పెయిన్. అది భరించలేక స్టేజ్ మీద నుండి దిగి స్టేజ్ వెనకాలకు వెళ్ళి ప్రార్థించి వచ్చేవాడు. పబ్లిక్ అంతా ఆయన రాక కొరకు ఎదురు చూసేవాళ్ళు. ప్రసంగంలో కూడా మధ్యలో ఆపేసి వెళ్ళి ఆ ప్రార్థన చేసుకొని వచ్చేవాడు. అయినా సరే పెయిన్ ఆయనని బాధ పెడుతూనే ఉంది. మరి ప్రజలకు ప్రార్థన చేస్తే అందరికీ స్వస్థత జరుగుతుంది. ప్రజలందరికీ వందల వేల లక్షల మంది స్వస్థత పొందారట. బయట వారికి స్వస్థత జరుగుతుంది కానీ తనకు స్వస్థత జరగడం లేదు. చనిపోయిన వారిని కూడా ఆయన లేపినట్టుగా నేను చదివాను. ఆ రోజుల్లో ఉజ్జీవానికి మూలపురుషుడు, అపొస్తలుడు, మంచి బోధకుడు, ఎందరినో ప్రభులోకి నడిపించినటువంటి ఆ దైవజనుడు, ఆయనకు ఒక బలహీనత, శోధన. అదేంది? కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి. తెలుసు మీకు, కిడ్నీలో స్టోన్స్ వస్తే ఎంత బాధ ఉంటుందో. ప్రార్థన చేశాడు, తక్కువ అవ్వట్లే. ఇంచుమించు 10-15 సంవత్సరాలు ఆయన ఆ వ్యాధితో శోధించబడ్డాడు. పౌలు భక్తుడు కూడా శోధించబడుతున్నాడు. నాలో బలహీనత ఉందని ఆయన కూడా చెప్పాడు. తీసివేయి ప్రభు అంటే ఉండని అన్నాడంట ప్రభువు కూడా. అంటే ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ భక్తునికి ఆ వేదన, బాధ కలుగుతుంది. నేను ప్రార్థన చేస్తే అందరూ బాగుపడుతురు కానీ నేనే బాగుపడట్లేదు. ఇది జరుగుతుంది. భక్తులకు రోగాలు వస్తాయి, భక్తులకు షుగర్ వస్తుంది, భక్తులకు హార్ట్ అటాక్లు వస్తాయి, బలహీనతలు వస్తాయని బైబిల్లో రాసి ఉంది. చాలామంది భక్తులకు దైవజనులకు వచ్చినాయి. ఆశ్చర్యపడొద్దు. ఆ శరీర సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి. శరీరం బలహీనం కాబట్టి వస్తాయి. ఒక సేవకునికి రోగం వస్తే సేవకునికి ఎందుకు రావాలి రోగము అంటది ఈమె. మారు మనసు లేదు ఈమెకు, వాక్యం తెలియదు వీళ్ళకు. సేవకునికి కష్టాలు ఎందుకు వస్తున్నాయి? సేవకునికి శోధనలు ఎందుకు వచ్చినాయి? ఎందుకు రావద్దు? అసలు శోధన లేనివాడు భక్తుడే కాదు కదా. కష్టాలు లేనివాడు, శ్రమలు లేనివాడు, శోధనలు లేనివాడు, నిందల అవమానములు లేనివాడు భక్తుడే కాదు. భక్తి అయితే భక్తునికి అన్నీ రావాలి. మరి బైబిల్ ఏం చెప్తుంది? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాళ్ళందరూ చెప్పండి హింస పొందుదురు. మంచిగా బ్రతకాలనుకున్నాడు, భక్తితో బ్రతకాలనుకున్నానికి హింస వస్తుంది. మరి రావద్దని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అది సైతాన్ తలంపు. అది సైతాన్ తలంపు. బలహీనపరిచే మాటలు అవి, కృంగదీసే మాటలు అవి. భక్తులకు సమస్యలు వస్తాయి, భక్తులకు రోగాలు వస్తాయి, భక్తులకు శోధనలు వస్తాయి, భక్తులకు శ్రమలు వస్తాయి. రావాల్సింది ఉంది. అదే వాక్యానుసారం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు కదా. పాపాత్ముడు మంచిగా ఉండవచ్చు కానీ నీతిమంతునికి శ్రమలు వస్తాయి. అవునా కదా? ఏ స్టోరీ చూడండి, ఏ శాస్త్రం చదవండి, ఏ భారతం అన్న చదవండి, మీరు ఏ స్టోరీ చూసినా మంచోళ్ళకి ఏమొస్తాయి చెప్పండి? చెప్పరేందమ్మా సైలెంట్ కూర్చున్నారు? వస్తాయా రావా? నువ్వెందుకు కృంగిపోయి కూర్చున్నావు? నువ్వు మంచిదే అనివి కాబట్టి నీకు శ్రమ వస్తుంది. నువ్వు భక్తుడవు కాబట్టి నీకు శ్రమలు వస్తున్నాయి. పౌలు భక్తుడు అన్నాడు, అనేక శ్రమలను అనుభవించి మనం పరలోకం పోవాలన్నాడు ఆయన. అపొస్తలుల కార్యాలు 22:14 ఏమన్నాడు ఆయన? అపొస్తలుల కార్యములు 22:14లో అప్పుడు అతడు అంతేనా? అదేనా? 14:22 మరి ఒకసారి చూడండి ఏమనుంది? శిష్యుల మనసును దృఢపరిచి
విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించెను. ఆమేన్, హల్లెలూయా. అనేక శ్రమలు మనము అనుభవించి దేవుని రాజ్యము వెళ్ళాలి. దేవుని రాజ్యం వెళ్ళాలనుకుంటే శ్రమలు తప్పవు, కష్టాలు తప్పవు, నిందలు తప్పవు, శోధనలు తప్పవు. ఏమా కృంగిపోవద్దు, స్టాండర్డ్గా అంటే ఏమనాలి, స్ట్రాంగ్గా ఉండాలి, గట్టిగా ఉండాలి, నిలబడి ఉండాలి. సాతానుడు మన ప్రభు అయిన యేసు ప్రభుని శోధించాడు. శ్రమలు లేనివాడు భక్తుడే కాదు. భక్తులైనటువంటి వారికి శ్రమలు వస్తాయి. యేసు ప్రభు చెప్పాడు, ఏమన్నాడు ఆయన? బండ మీద ఇల్లు, బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకొనును. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకొనును. వాన కురిచెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను, అది పడిపోలేదు. ఈ పాటు గొప్పది అన్నాడు ఆయన. వాన కురియును, వరదలు వచ్చును, గాలి ఇసిరి ఆ ఇంటిని కొట్టును, అది పడిపోలేదు. దాని పాటు గొప్పది, అది బండ మీద కట్టబడింది. ప్రతి విశ్వాసి స్థిరబుద్ధి గలవాడై, స్థిరుడై, శోధనలను జయించే వ్యక్తిగా మనం నిలబడి ఉండాల్సిందే. మన ప్రధాన యాజకుడు మన కోసం శ్రమ పడ్డాడు. హల్లెలూయా. ఒక మాట చూడండి, 7 ఎబ్రీ పత్రిక 4:15 వచనం. ఎబ్రీ పత్రిక 4:15లో ఒక మాట ఉంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని, మన బలహీనతలలో సహానుభావం గలవాడై లేడు కానీ సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. శోధించబడతాం కానీ పాపంలో పడకుండా చూసుకోవాలి. నన్ను సైతాన్ శోధించింది, నేను మంచిదానే, నేను మంచివానే, కానీ సైతాన్ వచ్చి శోధించింది కాబట్టి పడిపోయినా. సాకులు చెప్పకో. సాతాను శోధిస్తే పడిపోతావా? యోసేపు నీ సైతాను శోధించలేదా? చెప్పరేంటి? శోధిస్తే పడిపోయిందా? మరి శోధనలో నిలబడాలి కదా. నన్ను సైతాన్ శోధించింది కనుక నేను తప్పు చేసిన. అవునా? అంత బలహీనుడవా? అంత బలహీనురాలవా? సాతాను ఎవరిని శోధించకుండా ఉంటుంది చెప్పు? అందరినీ శోధిస్తుంది అది. నువ్వు శోధనలో పడిపోకుండా జాగ్రత్తగా నిలబడాలి. అదే భక్తి. వాళ్ళకే పరలోకం. శోధనలు 2 రకాలు ఉంటాయి. శోధింపబడడం వేరు, శోధనలో పడడం వేరు. అబ్రహాం శోధించబడ్డాడు, యోబు భక్తుడు శోధించబడ్డాడు, యోసేపు శోధించబడ్డాడు, కానీ నిలబడ్డారు, పడిపోలే. శోధించబడిన వాళ్ళు కొంతమంది అయితే, శోధనలో పడినోడు ఇంకొక ఆయన పేరు సంసోన్. ఆయన ఏం చేసిండు? శోధనలో పడిపోయిండు. ఆయన నిలబడలే. దావీదు మహారాజును కూడా చూడొచ్చు మనం. శోధనలో పడిపోయిండు ఆయన. కొంతమంది స్త్రీలను, పురుషులను చూస్తే కొంతమంది శోధనలో పడిపోతారు, కొంతమంది శోధింపబడి నిలబడి ఉంటారు. మన ప్రధాన యాజకుడట ఏమని చదివిండి ఇప్పుడు ఇందాక ఆయన? అంటే 4:15లో ఏమని చదివారు? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు
మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అదనమాట. శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానములు వస్తాయి, ఏవైనా రావచ్చు. మనం నిలబడి ఉండాలి, పాపంలో పడిపోవద్దు. భక్తి అంటే అదే మరి. వింటున్నారా? సైతాన్ ఎవరి దగ్గర లేదు చెప్పండి? ఏ చర్చిలో లేదు సైతాన్? సంఘంలో ఉంది, సమాజంలో ఉంది, మన దేశంలో, ప్రపంచంలో అంతటా వ్యాపించి ఉంది సైతాన్. సైతాన్ లేని చోటు ఏది చెప్పండి? ఏమా, సైతాన్ లేని స్థలం ఎక్కడుందిరా? అసలు నీ హృదయంలోనే చోటు చేసుకుంది అది. మందిరం కాడికి ఎందుకు పోతావు? దైవం మందిరం కాడికి వస్తావు నువ్వు పిచ్చోడా? దైవుని మందిరంలో అంటావు. నీ హృదయంలోనే చోటు చేసుకుంది కదా దయ్యము. అందుకే నీకు పాపపు తలంపులు వస్తాయి, అందుకే నీకు పాపపు కోరికలు పుడతాయి, అందుకే చెడలు వాట్ల పాలవుతున్నావు నువ్వు. నీ చెవులు బట్టి తీసుకుపోతుంది అది తాగడానికి, పాపం చేయడానికి. చెయ్యి బట్టి తీసుకుపోతుంది నిన్నది. నీ హృదయంలో ఉంది సైతాన్. ఎక్కడ ఎందుకంటావు? నా హృదయంలో సైతాన్ లేదన్న వాళ్ళు చేసి చూపిస్తారా? ఎందుకు అడుగుతున్నానేమో. ఖచ్చితంగా ఉంటుంది. ఎడమ వైపున సైతాను, కుడి వైపున దేవుడు. ఇందాక మనం యేసుప్రభు వాక్యం చదువుకున్నాం కదా, దేవదూతలు ఓ పక్కన పరిచర్య చేస్తుంటే సైతాన్ ఓ పక్కన సైతాన్ను శోధిస్తుంది యేసుప్రభుని. వింటున్నారా? సైతాన్ ఓ పక్కన శోధిస్తుంటే దేవదూతలు ఓ పక్కన పరిచర్య చేస్తున్నారు. ఇదే సత్యం. నువ్వు సచ్చి పరలోకం పోయేదాకా సాతాన్ని ఎడమ పక్క నుండి నేను శోధిస్తూనే ఉంటుంది. అందుకే నేను ఎప్పుడూ ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడూ స్తుతి ఆరాధన చేస్తూ ఉండాలి, ఎప్పుడూ బైబిల్ చదువుతుండాలి, పరిశుద్ధాత్మ పొందాలి. ఆధ్యాత్మికంగా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, గట్టిగా ఉండాలి. అప్పుడే నువ్వు దాన్ని జయిస్తావు, దుష్టిని జయిస్తావు. అర్థమవుతుందా మీకు? నువ్వు ప్రార్థన లేకపోతే, వాక్యము నువ్వు చదవకపోతే, స్తుతి ఆరాధనలో నువ్వు గడపకపోతే, సంఘ సావాసంలో నువ్వు లేకపోతే ఖచ్చితంగా నిన్ను తొక్కి పడేస్తుంది. నిన్నెవరు లేపలేరుగా. అది మంచి మంచి వాళ్ళకే సూటి పెట్టింది. నువ్వెంత? నీ బ్రతుకెంత? నీ ఆత్మీయ జీవితం ఎంత? నీ ప్రార్థన జీవితం ఎంత? గొప్పలు చెప్పుకోవడం కాదు ఇది భక్తి. భక్తి అనేది రహస్య జీవితం, ఎవరికి తెలియని జీవితం ఇది. ఈ ఇల్లు కనబడుతుంది మీకు, కానీ పునాది కనబడుతుందా? దీని పునాది కనబడుతుందా మీకు? మేస్త్రి పుట్టింగ్లు వేశారు కదా, కనబడుతుందా? అది ఇది కనబడుతుంది, రంగు కనబడుతుంది. ఇది కాదు ముఖ్యం. పునాది, పుట్టింగ్, గట్టితనం అక్కడ ఉంది. అందుకే ఇదంతా నిలబడ్డది. మనం పైకి చూపించుకోవడం కాదు భక్తి అనేది. భక్తి రహస్య జీవితం, ప్రార్థన జీవితం. బైబిల్ బాగా చదవాలి, ప్రాణం బైబిల్ చదవడం. ఈరోజు నువ్వు బైబిల్ చదువుతున్నావా లేదా? ప్రార్థన చేస్తున్నావా లేదా? స్తుతి ఆరాధన జరుగుతుందా లేదా నీ ఇంట్లో? సైతాను శోధించకపోతే ఏం చేస్తాడు చెప్పు? నిన్ను సైతాను విరివిగా పనిచేస్తున్నాడని బైబిల్లో రాసింది. డ్యూటీ ఓటీ రెండు కలిపి చేస్తున్నాడు వాడు. రాత్రి పగలు డ్యూటీ చేస్తున్నాడు. ఏం డ్యూటీ? విశ్వాసులను చెడిపేయాలి, సంఘాలను చెడిపేయాలి, పాస్టర్లను కూడా చెడిపేయాలి. దానికి ఎవరు పెద్ద చెప్పు? దేవునే శోధించింది, యేసుప్రభునే శోధించింది. యేసుప్రభు ప్రార్థనపరుడు కాబట్టి, వాక్యం తెలిసినవాడు కాబట్టి, దేవునితో సత్సంబంధము కలిగినవాడు కాబట్టి, దైవ కుమారుడు కాబట్టి, ఆయన మానవుడై ఉండి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడు కాబట్టి సాతాన్ని జయించాడు. నువ్వు ఇలాంటి అనుభవం లేకపోతే పడిపోతావు. ఏమంటారు? ప్రార్థన చేయండి, పరిశుద్ధంగా ఉండండి, సాతానుతో పోరాడాలి.
దుష్టునితో మనం పోరాడాలి. పౌలు భక్తుడు ఏం చెప్పాడు? మనం పోరాడినది మనుషులతో కాదు కానీ ఎవరితోటంట చెప్పండి? దురాత్మ సమూహములతో. ఏమంటావు? ఆకాశమందు తిరుగుతున్న దురాత్మల సమూహంతో, దుష్టునితో, సాతానుతో మనం పోరాడుతున్నాము. ఇది పోరాటము, నిరంతరం పోరాటం. ఇది నిరంతరం నువ్వు పోరాడాలి, లేకపోతే పడిపోతావు. సాతాను నిన్ను శోధిస్తాడు, శోధనలో పడేస్తాడు. యేసుప్రభు చెప్పిండు, మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, బైబిల్ ధ్యానం చేయండి, పరిశుద్ధాత్మను పొందుకోండి, లేకపోతే సాతానుడు మిమ్మల్ని పడేస్తాడు. సాతాను ఎప్పటి వరకు వెంబడిస్తాడంటే, పరలోకంలో ఒక అడుగు పెట్టి, కుడి అడుగు పరలోకంలో పెట్టి ఇంకో అడుగు పెట్టే లోపు ఆ కాలు బట్టి గుంజి పడేస్తాడు. ఒక్క అడుగు పరలోకంలో పెట్టినాక కూడా ప్రమాదం ఉంది. అప్పటి వరకు సాతాను నిన్ను నన్ను వెంబడిస్తూనే ఉంటాడు. మీకు అర్థమైంది ఈ మాట? ఏమ్మా బ్రదర్, అర్థమైందిగా? పరలోకంలో వెళ్ళి లాస్ట్ క్షణం, చివరి క్షణంలో మనం పరలోకంలో చేరే సమయంలో ఒక్క సెకండ్ అయినా సరే సైతానికి నీ ఎడమ కాలు బట్టి గుంజి పాతాళంలో పడేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పండి. ఈ కుడికాలు పెట్టినాం పరలోకంలో, భక్తి చేసి ఇక పరలోకంలో వెళ్ళే టైము కుడి అడుగైతే పెట్టేసినాం, ఇక ఎడమ అడుగు పెట్టేది కూడా కష్టకరంగానే ఉంది భక్తులకి. ఏం చెప్పమంటావు చెప్పు? మా ఇంట్లో అందరు, మా చర్చిలో అందరు పరిశుద్ధులే, మా దగ్గర దయ్యమే లేదు. ఎవరు చెప్పిండ్రా నీకు? ఇది వాక్యం అది ఒప్పుకోదు కదా. దెయ్యం అందరి దగ్గర ఉంటుంది, దెయ్యము అన్ని స్థలాల్లో ఉంటుంది, అన్ని సంఘాలలో ఉంటుంది. అది ఎంత పెద్ద మందిరంలోనే ఉంటుంది. ఉండదా? చెప్పరేంటి? 70 కోట్లు కట్టిండంట ఒక ఆయన చర్చి. దెయ్యం ఉండదా? అరే చెప్పరేంట్రా? 70 కోట్లు పెట్టి కట్టినా అని హ్యాడ్ ఇస్తున్నారు ఈ మధ్యలో. సరే కట్టొచ్చు, నువ్వు 70 కోట్లు పెడతావు, 100 కోట్లు పెడతావు, డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టిన. సైతాన్ ఉండదా? ఆ 70 కోట్లు పెట్టి కట్టిన మందిరంకి వెళ్ళిపోతే నిద్ర వస్తుందా రాదా? చెప్పరేంటి? క్రిస్దాస్ నువ్వు చెప్పు. 70 కోట్లు పెట్టి కట్టిన మందిరంలో కూర్చొని వాక్యం వింటున్నప్పుడు సైతాన్ వచ్చి నిద్ర బుచ్చదా? ఏమో మేమేమనొద్దు అనుకుంటురా? నేను అంటున్నా ధైర్యం చేసి, 70 కోట్లు పెట్టి కట్టు, 1000 కోట్లు పెట్టి కట్టు, ఇంకేమన్నా కట్టురా బాబు, నీ పక్కన దయ్యం ఉండేది మాత్రం పక్క. నువ్వు ఎంత పెద్ద సేవకుడు అయినా సరే, నా అనుభూతిలో చెప్తున్నా, నా అనుభవంలో, పరిశుద్ధాత్ముడు నాకు చెప్పినటువంటి అనుభవంలో చెప్తున్నా. ఎంత భక్తుడైనా సరే, అది ఎంత పెద్ద చర్చి అయినా సరే, సైతాన్ మాత్రం ఎడమ పక్కన ఉంటుందంట, దేవుడు కుడి పక్కన నిలుస్తాడట. ఒక దెయ్యం వస్తే 2 దేవదూతలు, 2 దేవదూతలు నీ కుడి పక్కన ఉంటారు, ఒక దెయ్యము ఎడమ పక్కన ఉంటుంది. ఇదైతే సత్యం. ఒక్క దెయ్యం వస్తే 2 దేవదూతలు నీ పక్కన ఉంటారు అనేది వాక్యం. ఎక్కువ బలం ఏమంటుందని, ఎక్కువ మెజారిటీ మన కుడి పక్కన, మన దేవుని పక్కన, దేవుని పిల్లలకు ఉంటుంది. సైతాన్ ఏం చేయలేడు. స్తోత్రం చెప్పండి. ఒక్క దెయ్యం వస్తే 2 దేవదూతలు, 2 దెయ్యాలు వస్తే ఇట్లా పెరుగుతూనే ఉంటుంది మనది. వాడు ఎంతన్నా రాని అంత పెరుగుతుంది. మన మెజారిటీయే ఎక్కువ, మన సైన్యమే ఎక్కువ, మన దేవుడే గొప్ప. సాతాను ఏం చేయలేడు. కాకపోతే నిన్ను శోధిస్తూనే ఉంటాడు. చివరి వరకు నిలబడడం నేర్చుకోవాలి. దేవుని సహాయం చేత మనం నిలబడాలి. ఆయన చెప్తున్నాడు, సహాయం చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంట మన దేవుడు? నిన్ను సైతాను పడేయకుండా నువ్వు శోధనలో పడినా నిన్ను శోధనల నుండి తీసుకురానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు.
యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి. యెషయా గ్రంథంలో ఒక మాట గుర్తుకొచ్చింది నాకు. ఎక్కడ 41:13 యెషయా గ్రంథము 41:13 ఆయన అన్నాడు, భయపడకుము. అబ్బా, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దయ్యం ఉందని మనం ఏం భయపడొద్దు. వాడు ఉంటూనే ఉంటాడు, సైతాన్ గాడు. వాడికి మనం భయపడొద్దు. వాడు శోధిస్తూనే ఉంటాడు, భయపడొద్దు. చెడాలోచనలు వస్తాయి, రావని కాదు, కట్ చేసుకోవాలి. దాంట్లో పడిపోవద్దు. ఏమా, మనుషులం కాబట్టి చెడాలోచనలు, చెడు బుద్ధులు, చెడు కోరికలు, చెడు ఇచ్చలు పుడతా ఉంటాయి. మట్టిలో ఉన్నాం కాబట్టి, మట్టి మనుషులం కాబట్టి మట్టి గుణాలు పుడతాయి. కానీ వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. హల్లెలూయా. అయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. నీ దేవుడనైన యెహోవాను నేను నీకు సహాయం చేయవాడనై ఉన్నాను. నేను నీకు సహాయం చేస్తా. నువ్వు ఎలాంటి శ్రమలో కష్టాల్లో ఉన్నా నీకు నేను సహాయము చేస్తా. శోధన. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను ఎవరినైనా శోధించకుండా ఉందా? ఎబ్రీ పత్రిక చూడండి, 11:37 ఉంది. ఎబ్రీ పత్రిక 11:37 పరమ భక్తులందరినీ శోధించిందంట సైతాను. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించి. ఎవలీలు? పరమ భక్తులైనటువంటి వారు వీళ్ళు శోధించబడిరి. ఎవరు నన్ను విడిచిపెట్టిందా సైతాను? ఏ భక్తు నన్ను విడిచిపెడుతుందా? వాడు ఎంత భక్తి చేస్తే అంత వాడిని పడేయాలని చూస్తుంది. బాగుపడడం సాతానికి ఇష్టం లేదు. మనం పరలోకానికి చేరడం సాతానికి ఇష్టం లేదు. మనలందరినీ నరకం తీసుకుపోవాలని. నరకం ఎవరిది చెప్పండి? సాతానిది. పరలోకము దేవుంది. అయితే సాతాను ఏం పద్దం పట్టిండంటే, కంకణము కట్టుకుంటే ఏంటంటే, భూమి మీద ఉన్న మనుషులందరినీ నరకానికి తీసుకుపోతా. యేసుప్రభు ఏమంటుండంటే, లేదు, నేను వాళ్ళని పరలోకం నడిపిస్తా. సాతాను మధ్యలో, యేసుప్రభు మధ్యలో మానవుడు ఉన్నాడు. సాతాను మాట వింటే నువ్వు నరకం వెళ్ళిపోతావు, దేవుని మాట వింటే పరలోకం వస్తావు. ఇదే శోధన. అయితే మన దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. 17వ వచనం, ఎబ్రీ 11 ఇందాక చదివినాం కదా. 17వ వచనంలో ఎవరు శోధించబడ్డారు? అబ్రహాము శోధింపబడి. చూసావా, అబ్రహామును కూడా వదిలిపెట్టలే సైతాన్. అబ్రహాం ఎవరు తెలుసా మీకు? విశ్వాసులకు తండ్రి, మొదటి వ్యక్తి, మొదటి క్రైస్తవుడు ఆయన. అబ్రహాముని కూడా సైతాను శోధించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే భక్తులందరినీ సైతాను శోధించింది. యేసు ప్రభువుని శోధించింది. ఈరోజు సేవకులను శోధిస్తుంది, విశ్వాసులను శోధిస్తుంది, ప్రతి మందిరంలో వస్తుంది, ప్రతి ఒక్కరిని శోధిస్తుంది. ఒక సేవకుడు దయ్యాలు ఎలగొడుతుండంట. ఈ మాట వినండి. ఒక సేవకుడు పో దయ్యం అంటే పోతుందంట, పో సైతాన్ అంటే పోతుంది. అందరు కింద పడిపోతురు, ప్రజలందరూ ఆడికే ఉరుకుతురు. ఇక ఒక పాస్టర్కి ఈ విషయం తెలిసి, అరే పో దయ్యం అనగానే పోతుంది, పో సైతాన్ అనగానే పోతుంది, స్వస్థతలు జరుగుతున్నాయి, ఏంది ఇది సంగతి, నేను కూడా చూస్తా అని ఒక దైవజనుడు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళిండు. ఈ దైవజనుడు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆ పాస్టర్ పడిపోయాడు. ఇప్పటిదాకా అందరిని పడగొట్టిన ఆయన ఇప్పుడు ఏం చేసిండు? ఆయన పడిపోయాడు. ఈ పాస్టర్ రాగానే పడిపోయాడు.
ఈ పాస్టర్ ఆత్మీయుడు అన్నమాట. నేను ఇంత ఆత్మీయంగా ఉన్నా మరి ఆయన ఇన్ని దెయ్యాలు ఎలగొడుతుండంట, ఏంటి సంగతి? ఏదో అద్భుతాలు చేస్తుండంట, ఏం సంగతి? మహత్కార్యాలు, సూచక క్రియలు ఏమేమో చేస్తుండంట. చూడతాంపా అని ఈయన వచ్చిండు ఓ రోజు. ఈయన రాగానే ఆయన పడిపోయాడు. ఎందుకు పడిపోయిండమ్మా అంటే, ఈయనలో పెద్ద దెయ్యం ఉందంట. ఈ పెద్ద దెయ్యం చిన్న దెయ్యాలందరినీ పో అనగానే అయిపోతున్నాయి. మరి భయపడిపోతాయి కదా, ఇటు పెద్ద దెయ్యం కదా. అసలు పెద్ద దెయ్యమే ఈయనలో ఉంది. ఈ పెద్ద దెయ్యం ఈయనలో కూర్చొని చిన్న దెయ్యాలు పో అనగానే పోతున్నాయి కొన్ని. ఇలా జరుగుతుంది. సైతాన్ అలా శోధిస్తుంది కొంతమందిని. కొంతమంది దైవ సేవకులలో కూడా సైతాన్ చోటు చేసుకుంది. విశ్వాసులలోనే కాదు, సంఘ పెద్దలలో చోటు చేసుకుంటుంది, సంఘస్థులలో చోటు చేసుకుంటుంది, పాస్టర్లలో కూడా చోటు చేసుకుంటుంది. పో ఏడికి పోతుంది? నేను ఇడిచిపెడుతుందా? నువ్వు పోగానే పోతుందా? పోతుంది మళ్ళీ వస్తుంది, పోతుంది మళ్ళీ వస్తుంది, పోతుంది మళ్ళీ వస్తుంది. జాగ్రత్త ఉండాలి. అదే వాళ్ళని వదిలిపెట్టదు, ఏ భక్తుని వదిలిపెట్టదు, ఏ పరిశుద్ధిని వదిలిపెట్టదు. అందరినీ శోధిస్తూనే ఉంది. మన ప్రభువుని శోధించింది. అయితే మన ప్రభువు పాపంలో పడిపోలే, శోధనలో పడిపోలే. శోధన జయించాడు, లోకాన్ని జయించాడు, సైతాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. ఆయన బిడ్డలమైన మనము లోకాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి, శోధనలు జయించాలి, పాపమును జయించాలి, పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నాలు చేయాలి. ఆయన మనకు సహాయం చేస్తాడు, సహాయము చేస్తాడు. నీకు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగించేస్తున్నా. ఎట్లా సహాయం చేస్తాడు తెలుసునా? న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16:28. న్యాయాధిపతుల గ్రంథం 16:28. అప్పుడు సాంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి నన్ను బలపరచుము. నా రెండు కనుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒకమారే దండించి. ఇక్కడ సంసోను గురించి చూస్తాం. సంసోను శోధనలో పడిపోయాడు, నిండా మునిగిండు. సైతాను సంసోన్ని శోధనలో పడేసింది. ఒక ఢిల్లీల విషయంలో అతడు తప్పు చేశాడు. ఒక అమ్మాయిని ప్రేమించి దేవుని ఆజ్ఞ నుండి తొలగిపోయి, ప్రార్థన జీవితం తొలగిపోయి, భక్తి తొలగిపోయి, ఒక అమ్మాయి ప్రేమలో పడి ఆ అమ్మాయితో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఆమె అన్యురాలు ఆమె వంకలో పడిపోయాడు. ఆ టైం ఇది. శోధనలో పడిపోయాడు. ఫిలిష్తీయులు సంసోను పట్టుకొని రెండు కళ్ళు ఊడబెరికేశారు. కొలిమిలో ఏమంటుందని సలాకలు పెట్టి కాలుతున్న ఆ సలాకలతో, ఏమంటుంది దాన్ని సలాక అంటామా, ఆ ఇనుము కడితో కళ్ళలో పెట్టి కళ్ళు రెండు పీకేశారు. ఎంత అల్లాడిపోయాడో, ఎంత గిజగిజ కొట్టుకున్నాడో. ఆ శ్రమలో పడిపోయిన తర్వాత, ఆ శోధనలో ఎంత నలిగిపోయాడో ఆ బలాఢ్యుడు, ఎంత కృంగిపోయాడో ఆ బలాఢ్యుడు. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన బలాఢ్యుడు ఈయన. ఖడ్గంతో కాదు, గాడిది దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి వీరుడు. 100 మంది కాదు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంది చూడ, ఒకటి అది, షేర్ఖాన్ ఒకడు కాదు, ఎంత 100 మంది రెండు రాసు చూసుకుందాం అన్నాడు ఆయన. ఇది పెద్ద హైలైట్ చేసిరాళ్ళు. కానీ మన సంసోను, అరే 100 మంది కాదురా భయ్, 1000 మందిని గాడిద ఎముకతో, పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని సంహరించిన వీరుడు, ధీరుడు, సూర్యుడు సంసోన్. అయితే అమ్మాయి విషయంలో పడిపోయాడు, పతనమయ్యాడు. సాతాను బాగా మొత్తింది. చివరికి రెండు కళ్ళు
ఊడబీకేశారు. ఆయనకు తాళ్ళు కట్టి గొలుసులు కట్టి గానగకి ఒక పశువును ఎద్దును తిప్పినట్టుగా గానక గట్టి తిప్పారు. కొట్టారు, కొరడాలతో హింసించారు, గేలి చేశారు, అవమానపరిచారు. నువ్వు బలాఢ్యుడు వంటివి కదా, ఎన్నో అపహాసించారు. ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో ఆ బలాఢ్యుడైన సంసోను. మనం ఆలోచిస్తే మనం కూడా కన్నీరు గార్చకుండా దుఃఖపడకుండా ఉండలేం. ఆయన అంతా విరిగి నలిగిపోయి చివరికి ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన? ఇదే, దేవా ఈసారి నన్ను బలపరుచు. హల్లెలూయా, పాడండి. స్థిరపరుచువాడవు, బలపరుచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఏంది మీ ఎప్పుడైనా వస్తలేదు? సాలు ప్రసంగము అని అనుకుంటున్నాను. ఓకే అర్థమైంది నాకు కూడా. ఆ విరిగి నలిగిపోయి కన్నీటితో సోలిపోయి సొమ్మసిల్లిపోయిన బలవంతుడు పశ్చాత్తాపపడి చివరిగా చనిపోయే టైంలో ఆయనని మందిరంలో, డాగోను అనే మందిరంలో బంధించి ఉంచినప్పుడు చివరి ప్రార్థన చేసుకుంటూ, తండ్రి దేవా ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో, సహాయం చేస్తా అన్నావు కదా, నేను శ్రమలో పడిపోయినా, కష్టాల్లో పడిపోయినా, శోధనలో పడిపోయినాయా, నువ్వు సహాయం చేస్తాను వాగ్దానం చేసావు కదా, ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చేయి తండ్రి, ఈ ఒక్కసారి నన్ను బలపరచయ్యా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చిన్న ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి. వెంటనే ఆయన ప్రార్థన ఆయన అంగీకరించాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు వస్తారు. తెలుసో తెలియకనో సంసోను పడిపోయింది, కానీ చివరికి ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేయాలి. పడిపోయిన సమస్యలో ఉన్నాం కరెక్టే, కానీ ప్రార్థన చేయాలి. సంసోను ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆలకించి శక్తి, దైవ శక్తిని, ఆత్మ అభిషేకాన్ని సంసోన్ మీదకి దేవుడు పంపించాడు. హల్లెలూయా. వెంటనే బలం తెచ్చుకొని ఆ డాగోనుకు ఆధారమై ఉన్న 2 స్తంభాలను ఈ చేతిలో ఒకటి, ఆ చేతిలో ఒకటి పట్టుకొని ఇట్లా వంచాడంట. ఆ డాగోనులో ఉన్న ఫిలిస్తీయులు, సర్దారులు వేల మంది అందరూ ఒకేసారి కూలిపోయి చనిపోయారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుత కార్యం జరిగింది. సంసోన్ ప్రార్థన దేవుడు విన్నాడు. శోధనలో పడ్డ సంసోన్ ప్రార్థన, శ్రమలో పడిన సంసోన్ ప్రార్థన, కష్టాల్లో ఉన్నటువంటి సంసోన్ ప్రార్థన, వ్యభిచారంలో పడిపోయినటువంటి సంసోన్ ప్రార్థన, అది ఏ విధమైన పాపమైనా కావచ్చు, నువ్వు పడిపోయినా ఉండొచ్చు, కానీ ఈరోజు దేవుడు నిన్ను లేపుతాడు. స్తోత్రం చెప్పు. ఆయన మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. ఆయన శోధింపబడ్డాడు, ఆయన శ్రమ పొందినాడు. శోధించబడు వారికి, శ్రమపడు వారికి ఆయన సహాయం చేయవాడై ఉన్నాడు. ఎగ్జాంపుల్ మనం సంసోను తీసుకున్నాం కాబట్టి సంసోనికి ఆయన సహాయం చేశాడు. సంసోను గురించి ఒక చిన్న మాట 11:32 చూడండి. ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:32లో సంసోను ప్రార్థన విన్న దేవుడు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల నేలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. 32 చదవండి. ఇక ఏమి చెప్పుదును? గిద్యోను
గిద్యోను, బారాకు, బారాకు, సంసోను, సంసోను, యెఫ్తా, యెఫ్తా, దావీదు, దావీదు, సమూయేలును వారిని గూర్చియు, సమూయేలును వారిని గూర్చియు, ప్రవక్తలను గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వివరించుటకు సమయం చాలదు. హల్లెలూయా. నేను ఇక్కడ మీకు ఏం గుర్తు చేస్తున్నానంటే, సంసోను ఎక్కడ ఉన్నాడు తెలిసిన? మనం ఇన్ని రోజులు ఏమనుకుంటున్నామంటే, సంసోను పాపం చేశాడు నరకం వెళ్ళిపోతాడు, పాపం చేశాడు నరకం వెళ్ళిపోతాడు అనుకుంటున్నాం కదా. కాదు. 32లో ఏముంది? విశ్వాస వీరుల పట్టికలో సంసోన్ పేరు ఉంది. చదవండి. గిద్యోను, బారాకు, ఆగండి, సంసోను, దావీదు, ఇంకా మిగతా ప్రవక్తలు అందరూ ఉన్నారు. ఇప్పుడు సంసోన్ పేరు ఎక్కడ రాయబడ్డది? విశ్వాస వీరుల పట్టికలో రాయబడింది. ఆయన విశ్వాస వీరుడు. పడిపోయింది వాస్తవమే, పొరపాటు జరిగింది వాస్తవమే, శోధించబడ్డాడు వాస్తవమే, శ్రమలో పడింది వాస్తవమే, ప్రార్థించింది వాస్తవమే, దేవుడు మరలా తన శక్తిని పంపింది వాస్తవమే, అతని ప్రార్థన అంగీకరించింది వాస్తవమే, అతని జీవపు గ్రంథంలో అతని పేరు రాసి ఉంది. విశ్వాస వీరుల పట్టికలో ఆయన పేరు రాసి ఉంది. స్తోత్రం చెప్పండి. సంసోను విశ్వాస వీరుడు. దేవుడు అతని ప్రార్థనని అతను రక్షించాడు. ఈరోజు నువ్వు కూడా పడిపోయి ఉన్నావా? చెడిపోయి ఉన్నావా? జారిపోయినావా? దేవుడు నీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదామా? అందరు లేచి నిలబడి చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నువ్వు శోధించబడినావు, శ్రమ పొందినావు, శోధించబడి వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావు. నేను కూడా శోధించబడుతున్న ప్రభువా, నేను శోధనలో పడిపోయానయ్యా, పాపములో పడిపోయాను, అపరాధంలో పడిపోయాను. నన్ను కూడా ఒక్కసారి క్షమించయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. సంసోను ప్రార్థించినప్పుడు, దేవా ఈసారి నాకు సహాయం చేయి, దేవా ఈసారి నన్ను బలపరచు, దేవా ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా 2 కళ్ళ నిమిత్తం నన్ను జ్ఞాపకం చేసుకో, నేను శిక్షింపబడుతున్నానయ్యా. ఒక పశువులాగా నన్ను గానగకి కట్టి గిరగిర తిప్పుతురయ్యా, నన్ను గొలుసులతో బంధించిరయ్యా. నేను బంధింపబడి ఉన్నాను, స్వేచ్ఛ లేదయ్యా, ఫ్రీడమ్ లేదయ్యా. నీ అభిషేకాన్ని పోగొట్టుకున్నయ్యా, నీ పిలుపును నేను పోగొట్టుకున్నానయ్యా, నీ చిత్తాన్ని నేను మర్చిపోయాను, విడిచిపెట్టానయ్యా. నన్ను క్షమించమని సౌలు సంసోను ప్రార్థించినట్లుగా ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. నీవు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావా? పడిపోయినావా? చెడిపోయినావా? శ్రమ పడుతున్నావా? శోధించబడుతున్నావా? అది శరీర సంబంధమైన రోగమా? ఆత్మ సంబంధమైన బలహీనతనా? లేక భార్య శోధిస్తుందా? భర్త శోధిస్తుందా? పిల్లలు శోధిస్తున్నారా? నీ చుట్టూనున్న స్నేహితులు నిన్ను శోధిస్తురా? సైతాను నిన్ను శోధిస్తుండా? ఆర్థిక ఇబ్బందులు నిన్ను శోధిస్తున్నాయా? అనారోగ్యాలు నిన్ను శోధిస్తున్నాయా? అది ఏ శోధనైనా ప్రార్థన చేసుకో సహోదరి, సహోదరుడా. దేవుడు నీ ప్రార్థన విని ఆ శోధన నుండి నిన్ను విడిపిస్తాడు. సంసోను ప్రార్థన విని సంసోను విశ్వాస వీరుల పట్టికలో ఆయన పేరు రాశాడు. ఎంతటి వారినైనా సాతాను శోధిస్తాడు. సాతాను లేని చోటు లేదు, దేవుడు లేని చోటు లేదు. దేవుడు ఎక్కడున్నా సాతాను అక్కడ ఉంటున్నాడు. దైవ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను కార్యాలు కూడా జరుగుతాయి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు సాతాను నిన్ను శోధిస్తాడు. నిలబడు, గెలువు, జయించు. జయించిన వారికే సింహాసనం, జయించు వారికే పరలోకం. నేను జయించిన తండ్రి కుడిపార్శ్వమున సింహాసనంలో కూర్చున్నట్టు జయించిన వాడిని నా సింహాసనంలో కూర్చునబెడతా. జయించుదాం, శోధనలు జయించుదాం, నష్టాలను, కష్టాలను, సమస్యలను జయించుదాం, శత్రువులను ప్రేమించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు తండ్రి, మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి.
నువ్వు శోధించబడినావు. సాతాను మరలా 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 నిన్ను శోధించిందయ్యా. ఎంత శోధించినా నువ్వు పడిపోలేదు, పాపములో పడిపోలేదు. నీ బిడ్డలమైన మేము ఎంత శోధించబడినా పాపములో పడిపోకుండా నిలబడి ఉండటకు సహాయం చేయండి. మా ప్రార్థన అంగీకరించి మా బలహీనతలో మాకు బలమిచ్చి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ రాజ్యం కొరకు సిద్ధపరచు. యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.